చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డ్ ప్లేట్స్, కార్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డిల ఆశీస్సులతో సంక్రాంతి సంబరాలుగా జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు 2024 జనవరి 10-11 తేదీలలో దర్శిలోని పొదిల్ రోడ్లో బూచపల్లి నివాస గృహం సమీపంలోని మైదానంలో నిర్వహించబడుతుండగా సీనియర్ సైజ్ ప్రథమ విజేతకు 2 లక్షలు, న్యూ కేటరీ సైజు ప్రథమ విజేతకు ₹1,00,000 బహుమతులుగా ప్రకటించబడగా పూర్తి వివరాలను దర్శిలో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు తెలిపారు. పూర్తి వివరాలకు 9160427437 అలాగే 9985130929లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చును. స్థానిక నాయకులతో కలిసి ఎడ్ల బల ప్రదర్శన పోటీల వాల్ పోస్టర్స్ను బూచపల్లి ఆవిష్కరించడం కూడా జరిగింది. బూచపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి గుడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 10-11 తేదీల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి ఎడ్లు బల ప్రదర్శన కార్యక్రమం సంక్రాంతి సంబరాలు నేతృత్వంలో దర్శి కాన్స్టిట్యున్సీలో దర్శి మండలంలో మా ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు మా నాన్నగారికి ఫస్ట్ నుంచి అయినా ఎద్దుల ఆటల పోటీలన్నా ఎద్దుల ప్రదర్శన అన్న చాలా ముఖ్యంగా ఇంట్రెస్ట్గా చూపించేవాళ్ళు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన దర్శి అంటేనే రైతులకు ఎక్కువ సంబరాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఈ సంక్రాంతికి మన ఒంగోలు జాతి ఎద్దులు కూడా ప్రోత్సహించడం కోసం, ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒంగోలు జాతి మేలైన జాతి. మేము కూడా రకరకాల ప్రాంతాల్లో పోయి ఎడ్ల ప్రదర్శనలకు పోతూ ఉన్నాం, బల ప్రదర్శనకు పోతూ ఉన్నాం. మన ప్రాంతంలో మనం ఎందుకు పెట్టకూడదనే ఆలోచనతో ఈ వచ్చే నెల 11వ తేదీ 10వ తేదీ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బల ప్రదర్శనకి సహకరిస్తున్న వాళ్ళందరూ, ముఖ్యంగా రాజు క్రియేటర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్, మిగిలిన పెద్దలందరూ సలహాలు తీసేసుకొని, ఎందుకంటే యూత్కి కానీ మిగిలిన వాళ్ళకి ఏదో సంబరాలు ఉంటాయి, కానీ రైతులకి ఏదంటే ముఖ్యమైన సంబరాలు అంటే ఇటువంటి సంబరాలు ఎద్దుల పందాలు పెట్టి చాలా సంతోషంగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. కాబట్టి సంక్రాంతి టైంలో ఫస్ట్ సెలబ్రేషన్స్ 10-11 తేదీ పెడితే బాగుంటుంది ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో 2 కేటగిరీలు ఇస్తున్నాం. ముఖ్యంగా న్యూ కేటగిరీ 1, అదేవిధంగా సీనియర్ సైజులు 2 కేటగిరీలు ఇస్తున్నాం. ఎందుకంటే యాక్చువల్గా అన్ని సైజులు పెడదాం అనుకున్నాం, కానీ టైం వేరే సాడ క్లాష్ అవ్వడం వల్ల ఎక్కువ రోజులు పెట్టలేకపోయింది జరిగింది. ఈసారి వరకు ఈ 2 కేటగిరీలో పెడదాం అనుకున్నాము. దయచేసి దీనికి న్యూ కేటగిరీకి వచ్చేళ్ళకి మొత్తం 9 ప్రైజులు ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా మొదటి బహుమతి ₹1,00,000 నుంచి 9వ బహుమతి 15,000 వరకు పెడుతున్నాము. అదేవిధంగా సీనియర్ కేటగిరీ మొదటి బహుమతి 2 లక్షలు, రెండవ బహుమతి 1,60,000, మూడవ బహుమతి 1,20,000, నాలుగవ బహుమతి 1,00,000, ఐదవ బహుమతి 75,000, ఆరవ బహుమతి 50,000, ఏడవ బహుమతి 25,000, ఎనిమిది బహుమతి 20,000, తొమ్మిదవ బహుమతి 15,000. ఎందుకంటే వచ్చిన ఇట్లు సుమారుగా 15 నుంచి 18 జతల దాకా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ 9 ప్రైజులు డిసైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చిన వాళ్ళందరికీ కన్సలేషన్ బహుమతి కూడా ₹7,000. వచ్చిన వాళ్ళు దూర ప్రాంతం నుంచి, మిగిలిన స్టేట్ నుంచి, మిగిలిన జిల్లా నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫై చేయడం కోసం కన్సలేషన్ ప్రైజ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ, అదేవిధంగా ఈ ఎద్దులను పెంచేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, ఈ పోటీలు సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ దయచేసి ఈ ప్రోగ్రాంకి వచ్చేసి పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఒంగోలు జాతి ఎద్దుల గురించి చెప్పాలంటే రకరకాల ప్రాంతాల్లో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన జరుగుతుంది, కానీ మన ప్రాంతంలో ఎక్కువ జరగట్లా. అసలు ఒంగోలు పుట్టిందే ఎద్దులు పుట్టిందే ఒంగోలులో. వీటిని ప్రోత్సహించడం కోసం
ఒకప్పుడు రైతులు సేద్యం చేసుకుని బతికే రైతులతో బతికే వాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లంతా వచ్చేసి సేద్యం చేసుకుంటా ఉన్నారు. ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి, ఇంకా యువతను కానీ మా పెద్దలందరూ కానీ ప్రోత్సహించాలి ముఖ్య ఉద్దేశంతో, రైతులందరినీ ఉత్సాహంగా ప్రోత్సహించే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడుతున్నాం. కాబట్టి దయచేసి అందరూ ఎడ్ల యాజమాన్యం కానీ ఈ రైతులందరూ కానీ దర్శి చుట్టుపక్కల ప్రాంతాలందరూ వచ్చేసి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా విఐపి గెస్టులు కూడా వస్తారు. తొందరలో మా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మంత్రి సురేష్ గారు కానీ, మిగిలిన మినిస్టర్లు కానీ, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా అడగడం జరిగింది. ఇంకా మిగిలిన మినిస్టర్లను కూడా పిలిపించేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేస్తామని కోరుకున్నాము. మీ అందరూ సహాయ సహకారాలు రైతులందరూ విరివిగా వచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.